కాంట్రాక్టర్ కలిసి ఒక వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన శ్రీనివాస్ గౌడ్ గారు, కేవీ రావు గారు, రాజవర్ధన్ గారు వీళ్ళందరూ ఒక బ్రెయిన్ స్టార్మ్ మీటింగ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ వ్యతిరేకం కాదు. మేము ఎంతసేపు ఉన్న కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ కోసమే పనిచేసే సంస్థ ఇది. కాంట్రాక్టర్స్ అందరూ కూడా మనందరికీ తెలిసిందే ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములు. ప్రభుత్వ అభివృద్ధిలో ముఖ్యమైన భాగస్వాములు ఎవరంటే కాంట్రాక్టర్. ఈరోజు ప్రతి ఒక్క నిర్మాణ పని ఏం జరగాలన్నా, అభివృద్ధి ఏం జరగాలన్నా కానీ కాంట్రాక్టర్లే ముఖ్యం. కాబట్టి అభివృద్ధిలో మేము నిరంతరం మీతో పాటు ఉంటామని చెప్తున్నాం ప్రభుత్వానికి. దానికోసమే మా చిన్న చిన్న సమస్యలు ఏవైతేనో అవి పరిష్కరించి మీతో నడిచే విధంగా మమ్మల్ని ప్రోత్సాహం అందిస్తారని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకున్న కొన్ని ముఖ్య సమస్యలు ఈరోజు వివరిస్తాం. అన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి కేవలం పోవడానికి మాత్రమే. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ తర్వాత వివిధ మినిస్టర్స్ని అదేవిధంగా అధికారిని కలవబోతున్నాం. మా సమస్యలు అందరూ కూడా విన్నవించబోతున్నాం. మాకున్న సమస్యలు మీ అందరికీ తెలిసిందే, చెల్లింపులు ఆలస్యం చేయడం. సో పనులన్నీ అయిపోయినాక కూడా వివిధ రకాల ఇన్స్పెక్షన్ పేరుతో, వివిధ రకాల సామాజిక తనిఖీ పేరుతో చెల్లింపులు ఆలస్యం చేయడం. అదేవిధంగా చట్టపరమైన పర్మిషన్లు ఏవైతేనో అవి ఆలస్యం కావడం వల్ల పనులు స్లో అవుతాయి. అది కూడా మా మీద నెపం నెట్టి బిల్లులు కట్ చేయడం. ఇలాంటి సంఘటనల వల్ల ఏమవుతుందంటే ఎవరైతే 5 లక్షలు 10 లక్షలు గ్రామ స్థాయిలో ఖర్చు పెట్టి చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు అప్పుల పాలయ్యారు. అప్పుల పాలై కొంతమంది కూడా మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. కొన్ని వార్తలు, మనకు దురదృష్టకరమైన వార్తలు కూడా మనం మీడియాలో చూసాం. కాబట్టి అందరికి కూడా సంఘటితమయ్యి అందరికి సమస్యల్ని ఎదుర్కోవడానికి ధైర్యంగా మా నేషనల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఉంటుందని చెప్పడానికి మీటింగు. ఏ చిన్న సమస్య వచ్చినా మా కాంట్రాక్టర్ అసోసియేషన్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు మా సంస్థ ద్వారా కోఆర్డినేట్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఒక మార్గం చూపిస్తాం. అదేవిధంగా